విద్యార్థులే రేపటి భవిష్యత్తు మార్గనిర్దేశకులని, అటువంటి విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరం నెల్లిమర్ల మిమ్స్ వైద్య కళాశాలలో సంకల్పం కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యరహితం చేయాలన్న ఉద్దేశంతో డీజీ పోలీసు అధికారి పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఈగల్ పేరుతో ప్రత్యేకంగా విభాగాన్ని ప్రారంభించామన్నారు. ఈ డ్రగ్స్ గాంజా ఈ రెండు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఏ క్రైమ్ జరిగినా దాని బేస్ డ్రగ్స్ మీద గాంజా మీద ఉంటుంది. మాకు వచ్చే ఫోన్ కాల్స్, మాకు వచ్చే మెసేజెస్ కనుక మీరందరూ వింటే ఒక్క నిమిషం భయం వస్తుంది. తల్లి మెసేజ్ పెట్టింది నాకు, అమ్మ నా కొడుకు డ్రగ్స్ కి అలవాటు పడిపోయాడు, గాంజాకి అలవాటు పడిపోయాడు, దయచేసి మా వాడిని తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పేయండి. ఒక కన్న తల్లి కొడుకు అలా చేసాడని చెప్పి బయటకు వచ్చి ఇలా చెప్పగలుగుతుందంటే ఎంత బాధపడితే, ఎంత ఆవేదన చెందితే, తన కొడుకు భవిష్యత్తు పాడైపోతుంది, పోలీసుల చేతికి వెళ్తే ఏమైపోతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఒక తల్లి ఎంత బాధపడుతుందంటే ఈ సిచ్యువేషన్ ఏ లెవెల్లోకి వెళ్ళిందో మీరు ఆలోచించాలి. ఏం అనుకున్నాం, గాంజా మీద ఏదో చేయాలి. బై గాడ్స్ గ్రేస్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి గెలిచింది. గెలిచిన తర్వాత హోమ్ మినిస్టర్ అయిన తర్వాత నాకు ఫస్ట్ టాస్క్ ఇచ్చింది గాంజా. నాకు ఇంత పెద్ద సబ్జెక్ట్ గాంజా గురించి ఇచ్చేసరికి భయపడ్డాం. బట్ దాన్ని ఇప్పుడు ఒక కార్యరూపంలో తీసుకొచ్చి ఒక ఈగల్ అని చెప్పి దానికి ఒక పేరు పెట్టి సపరేట్ వింగ్ ఈ రోజు వరకు ఎవరు కూడా చేయలేదు. గాంజాకి సపరేట్ వింగ్ ఏర్పాటు చేశారు. ఈ మోటివేషన్ లో భాగంగానే ఈ ఈగల్ టీమ్స్ ని కూడా దానికి కూడా మీరే ఒక పేరు పెట్టాలేమో, మీరే ఒక సజెస్ట్ చేయాలేమో. మీ ప్రతి కాలేజ్ లోని కూడా ఒక ఈగల్ ఫోర్స్ ని పెట్టాలని చెప్పి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు. ఈ రోజు ఏదైనా కాలేజీలో చదువుకుంటే ఒకటి 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 ర్యాంకులు కాకుండా, అర్థమైంది కదా, రెండు 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 ర్యాంకులు కాకుండా నా కాలేజీలో డ్రగ్స్ ఉండవు, డ్రగ్స్ దొరకవు అని ఒక బోర్డు పెట్టమనండి. ఎంతమంది వచ్చి క్యూ కడతారు? డ్రగ్ ఫ్రీ కాలేజ్, దానికి సర్టిఫికేషన్ ఇవ్వాల్సింది కూడా మనం పోలీస్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ కనుక ఆ కాలేజ్కి వస్తే ఆ కాలేజ్ ప్రైడ్ పెరుగుతుంది, ఆ కాలేజీలో అడ్మిషన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఒక మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తే మనం చేస్తుంటాం కదా, అవి కూర ఎంత బాగుంది, చికెన్ ఎంత బాగుంది, వాటి మేబీ ఇవన్నీ ఎంజాయ్ చేస్తాం. ఈ డ్రగ్ గంజాయి అది మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంది, అది మిమ్మల్ని ఎంజాయ్ చేస్తుంది. మన ఎంజాయ్మెంట్ గురించి మనం మొదలు పెడితే అది మిమ్మల్ని ఎంజాయ్ చేసే పొజిషన్కి వచ్చేసిందంటే